కోట్ కాలర్ నైట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ 1 లోని మనము కోట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. పార్ట్ 2 లోని బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ బాటమ్ ఏ సైజ్ వరకైనా సరే కట్ చేసుకునే విధంగా ఫార్ములాస్ అయితే చూపిస్తాను. ఏ సైజ్ వారికి ఎంత క్రాచ్ లెంత్ మార్క్ చేసుకోవాలి, అలానే క్లాత్ ఎంత విడ్త్ తో ఫోల్డ్ చేసుకోవాలి, అలానే వేస్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే డ్రీమ్ కార్నర్. బాటమ్ కి మనకి హిప్ మెజర్మెంట్ అయితే కావాలి. మనం హిప్ మెజర్మెంట్ వచ్చేసరికి ఇలా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ లెంత్ వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి అయితే ప్యాంట్ వేసుకుంటామో అక్కడ నుంచి మనం లెంత్ అయితే మెజర్ చేసుకోవాలి. అలానే వేస్ట్ కూడా మెజర్ చేసుకోవాలి. ఈ 3 మెజర్మెంట్స్ తో మనము ప్యాంట్ ఎలా కట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము. మనం క్లాత్ కి పన్నా ఉంటుంది కదా, రెండు వైపులా ఈ పన్నా రెండు కలుపుతూ మనము అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనము డబల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఇలా మనకి 4 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసరికి ఆపోజిట్ లో ఉండాలి. ఏ సైజ్ వరకైనా క్లాత్ ఫోల్డింగ్ కోసం హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 + 6 చేసి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్ గా అయితే ఒక లైన్ మార్క్ చేసుకోవాలి, సో క్రాస్ లేకుండా. ఏ సైజ్ వరకైనా సరే ఇక్కడ బెల్ట్ ఫోల్డింగ్ కోసం 2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎలాస్టిక్ కోసం. సో మనం ఈ లైన్ నుంచి లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. మీ బాటమ్ లెంత్ ఎంత అయితే వచ్చిందో దానికి మనం 1.5 or 2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. మన కింది సైడ్ ఫోల్డింగ్ కోసం 1.5 అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో లెంత్ వచ్చేసి 38 మార్క్ చేశాను, ఫోల్డింగ్ కోసం 1.5 అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ బాటమ్ పార్ట్ లూజ్ కోసం ఏ సైజ్ వరకైనా సరే మనము 8 ఇంచ్ నుంచి 9 ఇంచ్ 10 ఇంచ్ 11 ఇంచ్ అలా మార్క్ చేసుకోవచ్చు. నేను 9 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను 10 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేశాను, 10 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మనము క్రాచ్ లెంత్ మార్క్ చేసుకున్నాము. క్రాచ్ లెంత్ ఏ సైజ్ వరకైనా సరే మార్క్ చేసుకునే విధంగా ఒక ఫార్ములా అయితే చూద్దాము. ఇక్కడ హిప్ రౌండ్ అండ్ క్రాచ్ లెంత్ ఫార్ములా ఉంది కదా, మనకి మన హిప్ రౌండ్ ఎంత అయితే వచ్చిందో ఫస్ట్ మనం హిప్ రౌండ్ తీసుకోవాలి. దానికి పక్కన ప్లస్ ఎంత అయితే ఉందో దాన్ని ప్లస్ చేసి తీసుకోవాలి. హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 + 3 or 2.5 అయితే ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 44 డివైడెడ్ బై 4 చేస్తే 11 వచ్చింది, ప్లస్ 2.5 అయితే చేసుకోవాలి. నాకు 13.5 అయితే వచ్చింది. సో మన క్రాచ్ లెంత్ 13.5 అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాచ్ లెంత్ మార్క్ చేసిన తర్వాత మనం వేస్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము. వేస్ట్ మార్కింగ్ కోసం హిప్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము లూజ్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎలాస్టిక్ కోసం 2 నుంచి 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు, 2 or 3 మార్క్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఫుల్ వేస్ట్ ఎంత అయితే మార్క్ చేసుకున్నామో క్రాచ్ లైన్ పైన +1 చేసి మార్క్ చేసుకోవాలి. టోటల్ వేస్ట్ 13 వచ్చింది అనుకోండి, +1 చేసి 14 అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకుని ఇలాగా క్రాస్ గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. క్రాచ్ పాయింట్ అవుట్ సైడ్ కి ఏ సైజ్ వారికి ఎంత మార్క్ చేసుకోవాలనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. నెక్స్ట్ క్రాచ్ లెంత్ దగ్గర నుంచి ఇలా సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుంచి మళ్ళీ సెంటర్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మనం చిన్న కర్వ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇలా మనం క్రాస్ గా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకోవాలి. మనం 10 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా చిన్న కర్వ్ అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్లాత్ ని కట్ చేయడం లేదు, నేను మార్కింగ్ చూపిస్తాను. ఆ లైన్ పైన అయితే మీరు కట్ చేసేసుకోండి. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. లేదు అంటే బేబీ నైట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లోని నేను ఈ ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాను. సేమ్ అదే విధంగా ఈ ప్యాంట్ ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోలోని మీరు ఇంతవరకు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలానే వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.